చాలా కాలం క్రిందట ఒక ఊరిలో రఘు అనే అతను తన భార్యతో ఉండేవాడు. వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా గడిపేవారు. కాని వాళ్ల ఆనందకరమైన జీవితంలో ఒక్కటే లోటు, వారికి పిల్లల్లేరు. అందువల్ల పిల్లల కోసం వాళ్ళెప్పుడూ చింతిస్తూ ఉండేవారు. వారి ఇంటి పెరట్లోంచూస్తే పక్కనే ఒక అందమైన తోట ఉండేది. ఆ తోటలో చాలా రకాల పండ్ల మొక్కలు, పూల మొక్కలు ఉన్నాయి. అక్కడ రకరకాల పళ్ళు వేళ్లాడుతూ నోరూరించేవి. అయితే ఆ తోటలో ఒక దెయ్యం ఉంటుందని ఎవ్వరూ అటుగా వెళ్లేవారు కాదు. అన్ని పళ్ళు పూలు నేల రాలేవి. కాని ఎవ్వరూ ఆ తోటవైపు వెళ్లే ధైర్యం చేసేవారు కాదు. ఒకరోజు రఘు వాళ్ళావిడ సుమతి వాళ్ళ కిటికీలోంచి ఆ తోటను చూస్తూ నిలబడింది. ఏంటి సుమతి, అటుగా అలా చూస్తూ నిలబడిపోయావు? ఏమీ లేదండి, నాకా ఎర్రటి ఆపిల్ని చూస్తే బాగా తినాలనిపిస్తుంది. ఛా, నన్నేమీ తినాలనిపించడం లేదా? పోయి పోయి ఆ తోట మీద పడ్డాయే నీ కళ్ళు. ఊరుకోండి, మీరు మరీను. ఇన్నాళ్ల నుంచి ఉంటున్నాం. మిమ్మల్ని నేనెప్పుడైనా ఏమైనా అడిగానా? ఏదో ఆ ఎర్రటి ఆపిల్ని చూసి మనసు లాగింది. భార్య ఏమైనా అడిగితే తెచ్చివ్వాల్సిన బాధ్యత భర్తది అని బొంగమూతి పెట్టింది. సరేలే తల్లి, ఈ మాత్రం దానికి బొంగమూతెందుకులే, వెళ్ళి తెస్తాలే. ఏంటి, నిజంగా తెస్తారా? తేక చేస్తానా? నీకోసం ఇప్పుడే వెళ్ళొస్తాను అని రఘు గోడ దూకాడు. సుమతి ఆ ఆపిల్ గురించి ఆలోచిస్తూ అక్కడ దయ్యం ఉందన్న సంగతి మర్చేపోయింది. రఘు అక్కడికి వెళ్లగానే ఆ అందమైన తోటను, ఆ పూల అందాల్ని చూసి మైమరిచిపోయాడు. రఘు ఆ అందాల్ని చూస్తూ అక్కడే వేలాడుతున్న దయ్యాన్ని చూడలేదు. కొంతసేపటికి ఆ ఆపిల్ చెట్టు దగ్గరికెళ్లి ఆపిల్ని కోసేశాడు. అప్పుడు ఆ దయ్యానికి కోపం ఒక్కసారిగా తన్నుకొచ్చింది. ఒక్క బుదుటున ఆపిల్ చెట్టు పైకి దూకింది. ఎవడ్రా నువ్వు? ఇన్నేళ్లుగా నా తోటలోకి ఎవ్వడం రావటం సరికదా? చూడటానికి కూడా సాహసించలేదు. నువ్వు ఏకంగా నా ఆపిల్ పండినే కోసేశావు. ఎంత ధైర్యం నీకు? రఘు వణికిపోతూ, నన్ను వదిలేయ్ తల్లి, మా సుమతి అడిగిందని నీ తోటని మర్చిపోయి వచ్చేశాను. నన్ను క్షమించి ఈసారి వదిలే. అసలే మా ఆవిడ ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కావాలంటే నీ పండు నువ్వే తీసుకో అన్నాడు భయంగా. సరేలే వెళ్ళు, మీ ఆవిడ నీకోసం ఎదురు చూస్తుందంటున్నావుగా. అయితే నాదొక షరతు. ఈ పండు తింటే మీ ఆవిడకి ఖచ్చితంగా పిల్లలు పుడతారు. అందులో మొదటి పిల్లని నాకిచ్చేయాలి. రఘు బాగా ఆలోచించి దయ్యం బారి నుండి బయటపడ్డానికి వేరే గత్యంతరం లేక సరే అని ఒప్పుకొని ఆ ఆపిల్ని తీసుకొని వచ్చేశాడు. ఇంటికి రాగానే జరిగిందంతా సుమతికి చెప్పాడు. అయ్యో, నేనడగడం వల్లే ఇంత అనర్థం జరిగింది. పోన్లే సుమతి, ఇన్నాళ్లకి నీకు తల్లయ్యే భాగ్యం కలిగింది అని ఆ ఆపిల్ని తినిపించాడు. ఆ దయ్యం చెప్పినట్టుగాని సుమతికి కొన్నాళ్లకు అందమైన పాప పుట్టింది. ఆ పాప విచిత్రంగా కొంచెం కూడా జుట్టు లేకుండా పుట్టింది. పుట్టిందని తెలియగానే ఆ దయ్యం వచ్చి, ఈ బిడ్డ నాది, నా చెట్టు పండు తిని కన్నావు. ఇచ్చిన మాట ప్రకారం నాకు అప్పచెప్పు. రఘు సుమతులిద్దరూ చాలా బాధపడుతూ చేసేదేం లేక ఆ పాపని దయ్యానికి అప్పచెప్పారు. ఇన్నాళ్లకు నా వారసురాలొచ్చింది అని ఆ పాపని తీసుకుని తన తోటలోకి వెళ్లి బాగా ఎగిరింది. దానికి సంజు అని ముద్దు పేరు పెట్టింది. సంజు పెరిగి పెద్దదైంది. 12 ఏళ్లొచ్చాయి. అయినా ఒక్క వెంట్రుక కూడా తలమీద పెరగలేదు. అది చూసి దయ్యం బాధపడి ఆ రోజు నుంచి ఆ ఊర్లో ఏ అమ్మాయి జడ పెద్దగా ఉందా అని చూడటం మొదలెట్టింది. ఆ ఊర్లో అనూషకి పెద్ద జడ ఉందని మహాపొగరుగా జడ తిప్పుతూ ఉండేది. ఒకరోజు రాత్రి దయ్యం అనూష వాళ్ళింటికి వెళ్లి ఆ పెద్ద జడ కత్తిరించి సంజుకి అతికించింది. దాంతో సంజు చాలా ఆనందపడింది. సంజు ఆనందం చూసి దయ్యం ఆ ఊర్లో ఎవరి జడ బాగున్నా రోజుకొకరి జడ కత్తిరించి సంజుకి అతికించేది. అలా సంజు జడ బాగా పొడవైంది. జడ తనం దాటి వెళ్ళిపోయింది. అయినా దయ్యం జడ కత్తిరించడం ఆపలేదు. కొన్నాళ్లకు ఊర్లోని వాళ్ళందరికీ వాళ్ల జడలు ఏమవుతున్నాయో అర్థం కాలేదు. అంతా భయపడిపోయారు. దాంతో అందరూ కలిసి ఊరి చివరనున్న మాంత్రికుణ్ణి పిలిపించారు. ఓం హ్రీం ఫట్ అని మంత్రాలు చదివి దివ్య దృష్టితో జరిగిందంతా చూసి జడల దయ్యం గురించి అందరికీ చెప్పాడు. ఎలా అయినా మమ్మల్ని ఆ జడల దయ్యం బారి నుండి కాపాడండి అని వేడుకున్నారు జనం. ఒకరోజు రాత్రి ఆ దయ్యం సంజుతో కలిసి ఊర్లో జడ కోసం వెతుకుతుండగా మాంత్రికుడు తెలియకుండా వెనక నుంచి వచ్చి సంజు జడ కత్తిరించేశాడు. కోపంతో ఊగిపోతున్న దయ్యాన్ని సీసాలో బంధించేశాడు. దాంతో ఆ ఊర్లో జనం హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.